రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 5 లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేయనున్న ప్రభుత్వం ఎన్టీఆర్ పెన్షన్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా కొత్త పెన్షన్ మంజూరు చేయనున్నారు. అనాధికారిక వర్గాల నుండి అవుననే సమాధానం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా 5 లక్షల పెన్షన్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పూర్తి అవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో ప్రజల నుండి పెన్షన్ల విషయమే అధికంగా వినతులు వస్తుండడంతో పెన్షన్ల మంజూరు విషయమే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కొత్తగా 5 లక్షల పెన్షన్ల మంజూరు క్యాబినెట్ భేటీ. అంటే మొన్న క్యాబినెట్ భేటీ అయిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం 63,032 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో సామాజిక భద్రత పెన్షన్ అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 27,200 మంది కోట్లను ప్రతి నెల కేటాయిస్తుంది. కొత్తగా అన్ని విభాగాల్లో కలిసి మరో 5 లక్షల పెన్షన్లు మంజూరు చేయనుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పెన్షన్లను మంజూరు చేసుకునేందుకు నిర్ణయించడంతో దీని కొరకు 227 కోట్లు కేటాయించాలి. కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు గాను రాష్ట్ర కేబినెట్ ఈ నెల 24న జరిపే నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా శాంక్షన్ కానున్న స్పాంజ్ పెన్షన్లు. రాష్ట్రంలో చనిపోయిన పెన్షన్దారుల భార్యలతో స్పాంజ్ ఆప్షన్ ద్వారా వితంతు పెన్షన్లు మంజూరు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 89,000 పెన్షన్లు మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీరికి పెన్షన్ మంజూరు కొరకు ప్రభుత్వం ఏర్పాటుకు చేసినప్పటికీ అనివార్య కార్యాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుపరిపాలన తొలి అడుగులో పెన్షన్ ప్రస్తావన. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి పెన్షన్లు మంజూరు కొరకు విజ్ఞప్తులు అధికంగా వస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధుల యొక్క వినతులు పరిగణించి సానుకూల నిర్ణయం తీసుకోనుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.